త్వరలో పెట్రోల్ బాధులకు సంబంధించి వార్త చూస్తే పెట్రోల్ డీజిల్పై లీటర్కు ₹4 నుంచి ₹5 వరకు పెరిగే అవకాశం ఉంది. వంట గ్యాస్ సిలిండర్పై మరో ₹50 సంకేతాలు ఇచ్చిన ప్రభుత్వ వర్గాలు. అంటే నాకు తెలిసి పెట్రోల్కి సంబంధించి గత 4 ఏళ్లుగా ఎక్కడ పెరగలేదు. ₹107 దగ్గరే పరిమితమైంది. తెలంగాణ వరకు చూస్తే ఆంధ్రప్రదేశ్లో ₹110, ₹111 ఉంది మన తెలుగు రాష్ట్రాల వరకు. సో ఈ నేపథ్యంలో మరొక ₹4-5 అంటే ఇక్కడ ఒక ₹112 అవుతుంది, అక్కడ ₹115 ఎంతో అయ్యే అవకాశం ఉంది. 4 ఏళ్లుగా ఎందుకు క్రూడ్ ఆయిల్ ధర తగ్గినప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వం తగ్గించలేదన్నారు. కాకపోతే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన వివరణ ఏంటంటే గతంలో అప్పులు పెంచుకుంటూ పోయి యూపీఏ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వెళ్తున్నప్పటికీ వాటి బాకీలన్నీ ఒక్కొక్కటిగా సరిచేసుకుంటూ తీర్చుకుంటూ వస్తున్నాము. అందువల్లే మేము ఇక్కడ రేట్లు తగ్గించలేదు, అలాగని పెంచలేదు అన్నారు. సో 4-5 ఏళ్ళుగా పెంచలేదు కాబట్టి 4 రాష్ట్రాల ఎన్నికలు అయిపోయిన నేపథ్యంలో ఇకపై పెంచే అవకాశాలు ఉన్నాయి. మరోవైపు పశ్చిమాసియా ఇబ్బంది పరిస్థితుల్లో చమురు సంక్షోభం ఏర్పడినప్పటి నుంచి ఈ పెంపు ప్రతిపాదన వినిపిస్తూనే ఉంది. ఈసారి పెంచే అవకాశం అయితే ఉంది. ఇకపోతే ముడి చమురు రేట్లు పెరుగుదలతో నష్టపోతున్న దేశీయ ఆయిల్ కంపెనీలు నష్టాలను పోడ్చక తప్పదంటున్న ప్రభుత్వం. మరోవైపు ఏదైతే ఉందో మీకు ఇంతకుముందు కూడా క్రూడ్ ఆయిల్కి సంబంధించి మేము పెంచలేదు కదా, తగ్గినప్పుడు కూడా మీరు అప్పుడు లాభాలు గడించారు కాబట్టి ఇప్పుడు ఆ నష్టాన్ని మీరే భరించండి అని ప్రభుత్వం ఈ ఆయిల్ కంపెనీలకు చెప్పడం జరిగింది. బట్ ఇప్పుడు ఈసారి ఆ నష్టం మేము భరించలేమని ఆయిల్ కంపెనీలు చేతులు ఎత్తేసే క్రమంలో క్రెడిట్ నోటు కూడా ఇవ్వడం లేదు డీలర్లు. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా పెట్రోల్పై డీజిల్పై రేట్లు పెరిగే అవకాశం అయితే కనిపిస్తోంది. అయితే పెట్రోల్ ధరలు పెరిగే అవకాశాలు కొట్టి పారేయలేమని ప్రభుత్వ వర్గాలు బుధవారం వెల్లడించాయి. తద్వారా పెట్రోల్ బాధలు తప్పదని పరోక్షంగా సంకేతాలు ఇచ్చాయి. పెట్రోల్ డీజిల్కి సంబంధించి ₹4 నుంచి ₹5 పెరగచ్చు. అలాగే సిలిండర్పై ₹40 నుంచి ₹50 దాకా పెరగచ్చు. సో మొత్తానికి అగ్గిరాజేసిన ముడి చమురు పశ్చిమాసియా సంక్షోభం ఇది మనం చూస్తున్నాం. ఇటీవలే $126 చేరింది బ్యారెల్ ధర. 4 ఏళ్ల గరిష్ట కావడం గమనార్హం. ప్రస్తుతం $110 దిగొచ్చింది. అయినప్పటికీ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీపై ఒత్తిడి పెరుగుతోంది. యుద్ధ ప్రారంభం కాకముందు బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ధర $80 పలికింది. హర్మూజ్ జలసంధి గుండా చమురు నౌకలు రాకపోకలు ఆంక్షలు కొనసాగుతున్నాయి. ఇరాన్ ఓడలను అమెరికా దిగ్బంధించింది. ఈ నేపథ్యంలో 80 నుంచి 126 వరకు వెళ్ళింది. మరలా బ్యారెల్ ధర 110కి స్టాండ్ బై అయింది. మరలా అది పెరిగే అవకాశం కూడా ఉంది. మొత్తం మీద ఈ ఆయిల్ సంక్షోభం ఇవన్నీ కూడా బాగా పెరిగే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. మొత్తం మీద ప్రజలందరూ కూడా డిసైడ్ అయిపోయారు. మొన్న బంకుల వద్ద క్యూ కట్టడము, గ్యాస్కి ఇబ్బంది పడిన తర్వాత చాలా హోటల్స్ అంటే బెంగళూరు, ముంబై, చెన్నై లాంటి మహానగరాల్లో హోటల్స్ కూడా మూసివేయడం, ఈ సంక్షోభాన్ని దారితీయడం వల్ల మరొక్కసారి గ్యాస్ రేట్లు పెంచే అవకాశం ఉంది. ప్రజలందరూ దీనికి సిద్ధపడిపోవాలి. ఇక్కడ మరలా ఇబ్బంది పడేది కేవలం మధ్యతరగతి ఉద్యోగస్తుడు మాత్రమే. కూలీ కాదు, అలాగే డబ్బున్నోడు కాదు, రోడ్ సైడ్ వ్యాపారులు కాదు. వాళ్ళంతా ప్రపోర్షనేట్గా పెంచుకుంటారు. ఏముంది, ఇవాళ ఉల్లిపాయలు ₹20 అమ్మేవాడు రేపు లేదు సార్ కుదరదు సార్ ₹50 అండి ఉల్లిపాయలు, ట్రాన్స్పోర్ట్ పెట్రోల్ అన్నీ పెరిగాయి సార్ అంటాడు. వాడిష్టం, వాడి చేతిలో ఉన్నది. ఒకవేళ ఆడు ₹20 మార్కెట్లో కొనుక్కున్న బయట 30 కేజీ మీద ₹10 అమ్ముకుంటాడు. లేదా కేజీ మీద ₹20 లాభాన్ని అమ్ముకుంటాడు. ఎన్ని కేజీలు అయితే నాకు రోజుకు ₹100 వస్తుంది సార్ అంటాడు. సో ఈ నేపథ్యంలో ఇబ్బంది పడేది మధ్యతరగతి ఉద్యోగస్తులు మాత్రమే. సో క్రూడ్ ఆయిల్ ధర ఇప్పుడు కూడా ఈ ఇబ్బంది పడేది కూడా ఈ 84% ఉండే మధ్యతరగతి వాళ్ళు ఇబ్బంది పడతారు. పేదవాళ్ళు 5%, పేదవాళ్ళు 11% ఎంతో ఉన్నారు మ్యాక్సిమం. ఇకపోతే 5% లోపే అత్యంత ధనవంతులు ఉన్నారు. సో ఇబ్బంది పడేది మరలా ఈ మధ్యతరగతి ఉద్యోగస్తులు మాత్రమే.